ఈ మంచి మాటలు సువార్తను ప్రకటిస్తూ ఇలాగా మేము మరి ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చిన రీతిగా సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పిన రీతిగా వచ్చి ఈ రాజ్య సువార్త, ఈ మంచి మాటలు మీకు తెలియపరచడానికి వచ్చాం. నీతిమంతుడు ఒకడు లేడు, అందరూ ఏకముగా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఓ ప్రియ సోదరి సోదరులారా, మరి నీతిమంతుడు ఒకడు లేడు. అందుకే పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మరి పాపము పరిపక్వమై గర్భము ధరించి మరణము కనును అండి. పాపం అనేది మనిషికి ఒక రోగము లాంటిది. అది 60, 70, 80 సంవత్సరాల వరకు పీడిస్తూనే ఉంటుంది. శరీర రుగ్మతుల వల్ల, శరీర కోరికల వల్ల, శరీరంలో చేసుకుంటున్న ప్రతి పాపము ఆత్మానుసారంగా దేవుని దగ్గర పోకుండా మరి ఎలా వెళ్ళిపోతుందంటే, మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోతుంది, దేవుడిచ్చిన ఆత్మ దేవుని రాజ్యం వెళ్ళకుండా నరకానికి, అగ్నిగుండానికి వెళ్ళిపోతుంది. ఇట్టి ప్రేమగల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును గురించి మీకు చెప్పవాలని మేము ఆశపడుతున్నాం. ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు మరి క్రీస్తు పూర్వము 700 సంవత్సరాలు దేవుడు తన గ్రంథములో మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన దానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. యెషయా ప్రవక్త ద్వారా 53వ అధ్యాయం 5వ వచనములో మరి దేవుడు లేఖనాల ప్రకారము యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు అనగా రక్షకుడు, యేసనగా రక్షకుడు, మన కోసమే వచ్చిన రక్షకుడు, మన పాపములు క్షమించడానికి వచ్చిన రక్షకుడు, మన కొరకు తన రక్తాన్ని కార్చాడు, మరణించాడు, సమాధి చేయమని 3వ దినమున సజీవుడుగా లేచాడు. సజీవుడైన ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నీవు ఎట్టివాడవైనా, నీవు ఎలాంటి వాడవైనా, నీవు ఆస్తివంతుడవైనా, నీవు ధనవంతుడవైనా, నీవు కుబేరుడవైనా, మరి పేదవాడవైనా, నీవు మరి బలమున్నవాడవైనా, బలము లేనివాడవైనా, ఇదిగో ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. మరి నీ పాపము, నీ శాపము మరి పోగొట్టుకొని పరలోక రాజ్యం చేరాలంటే నేడే రక్షణ సమయం. ఆలోచించిన నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, పాతాళం ఉంది. ఆ పాతాళము తప్పించుకొని పరలోక రాజ్యం చేరాలన్నదే ఈ పిలుపండి. ఇదే మంచి సువార్త. ఎందుకంటే మన కోసమైన కల్వరి శిలువలో రక్తం కార్చి మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచిన ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే నిత్య జీవము. మీకు నిత్య జీవం, మీ ఆత్మలకు మరి నిత్య జీవం ఇవ్వడానికి ప్రభు పిలుస్తున్నాడు. మరి ఈ మంచి మాట చేత మీరు ఆదరించబడతారని మరి ప్రభు పాపినైనా నువ్వు క్షమించబట్టే ఆయన మరి పాపము క్షమించి నిత్య జీవం ఇవ్వడానికి వచ్చిన రక్షకుడని తెలుసుకొని మీ నోటితో యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకుంటే అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. మీ కొరకు ప్రార్థన. ప్రేమ